ఫుడ్ పాయిజన్ తో విద్యార్థిని శైలజ మృతి చెందడంతో కొమరం భీం జిల్లాలో ఆదివాసులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న ఆదివాసులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాంగడి పోలీస్ చెక్ పోస్ట్ వద్ద ఆదివాసులు ఆందోళన చేపట్టారు. ఆదివాసులను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఫుడ్ పాయిజన్ తో మృతి చెందిన విద్యార్థిని శైలజకి నివాళులు అర్పించడానికి వెళ్తున్న వారిని అడ్డుకోవడం సరికాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. శైలజ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడి ఆశ్రమ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థిని ఏదైతే అకాల మరణం ఏదైతే ఫుడ్ పాయిజన్తో కూడా హైదరాబాద్లో చికిత్స పొంది కూడా మృతి చెందడం అయితే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. ఇక ఏదైతే కొమరం భీం జిల్లాకు సంబంధించి వాంకిడి మండలానికి సంబంధించినటువంటి దాబా గ్రామం కూడా శైలజ అయినటువంటి మృతి అయినటువంటి అమ్మాయి సొంత గ్రామం. ఆ గ్రామానికి కూడా డెడ్ బాడీని కూడా చూడడానికి వెళ్లకుండా కూడా పోలీసులు అయితే 4 దారుల దగ్గర కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎవరిని కూడా గ్రామానికి అలో చేయట్లేదు. కుటుంబ సభ్యులను సైతం కూడా పోనివ్వకుండా కూడా అడ్డుకుంటా ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఎందుకు మీరు అక్కడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు? మీరు ఆ కుటుంబం తరపున ఏం చెప్పదలుచుకున్నారు? ఆ కుటుంబం తరపు నుంచి ఏంటంటే వాళ్ళకు ప్రగాఢ సానుభూతి తెలపడానికి ఏదైతే మన 50 లక్షల వాళ్ళు ఎక్స్రే ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళు చాలా బీద వాళ్ళు ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, 5 ఎకర్ల భూమి ఇవ్వాలని మేము విద్యార్థి సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఏంది అసలు నిజానికి కూడా ఎవరిని కూడా అక్కడికి వెళ్ళకుండా కూడా అడ్డుకుంటున్నారు. ఇలా ప్రజాస్వామ్యంలో ఇది చాలా హేమమైన చర్య అనుకుని మనం చెప్పచ్చు. దాన్ని ఎట్లా చూస్తారు? నిజంగా కూడా ఒక విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇతరులను కూడా అక్కడికి అమ్మాయి కుటుంబాన్ని సానుభూతి తెలపడానికి వెళ్ళినా కూడా అడ్డుకుంటున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇది చాలా బాధాకరమైనది. ఎందుకంటే వాళ్ళకు ప్రగాఢ సానుభూతి తెలపడానికి మేము వెళ్తున్నాం. వాళ్ళకు అండంగా ఉండాలి, వాళ్ళొక ప్రగాఢ సానుభూతి తెలవాలి వాళ్ళ పాదాలు. కానీ మేము వెళ్తే ఇది పోలీసు వల్ల చాలా మాకు నిర్బంధంగా వీళ్ళు నిన్న నైట్ నుంచే మేము ఉన్నాం కానీ పంపిస్తలేరు. చాలా బాధాకరమైనది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని పంపించేటువంటి పరిస్థితి లేదు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇటువంటి ఘటన జీవితంలో మొట్టమొదటిసారి చూడడం జరుగుతుంది. మేము స్థానికంగా ఇక్కడ ప్రజాప్రతినిధులం. వాళ్ళు ఓటేస్తేనే ఈరోజు నేను సింగిల్ విండో చైర్మన్గా గెలవడం జరిగింది. అది ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ వాళ్ళకు మాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినప్పటికైనా అలాంటి పెద్ద ఇష్యూ జరిగిన సందర్భంలో మేము వాళ్ళని కలుస్తా అంటే పోలీసులు అడ్డుకోవడం అనేది చాలా విడూరమైన విషయం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? కుటుంబానికి న్యాయం జరగాలి. ప్రభుత్వం అన్ని విధాలు ఇప్పుడు అంటే ఎవరిని పొద్దున్న నుంచి పోలీస్ బందోబస్తు ఎవరిని అక్కడ వెళ్ళనిస్తలేరు. పరామర్శిస్తామంటే కొంతమంది నాయకుల్ని నిన్న రాత్రి అరెస్ట్ చేసినారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అందరు వాళ్ళు తోడుగా ఉండాలని మేము అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం పోలీసు బందోబస్తు ఎవరిని పోనిస్తలేదు. కుటుంబాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదుకోవాలి. వాళ్ళకు భూమి కానీ ఎక్స్కర్ష 50 లక్షలు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మేము విద్యార్థి సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి తమకు ఖచ్చితంగామైనటువంటి ఒక హామీ వస్తేనే ఇట్లా అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మితో పాటు అదేవిధంగా కూడా జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఐటీడీఏ పీఓ కూడా అక్కడ ఉండి కూడా వాళ్ళని ఏదైతే వాళ్ళ డిమాండ్స్ కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్స్ను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ససమిరి అంటూ ఉన్నారు. ఏదైతే ఖచ్చితంగా ఒక కుటుంబం నుంచి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 50 లక్షల ఎక్స్రేజ్ చెల్లించాలి. ఎవరైతే బాధ్యులున్నారు ఇప్పటి వరకు కూడా ఫుడ్ పాయిజన్ ద్వారా మరణించిన ఫుడ్ పాయిజన్ గురై 70 మంది అస్వస్థతకు గురైంది. అందులో ఒక అమ్మాయి కూడా 25 రోజుల తర్వాత కూడా మరణించింది. కానీ ఇంతవరకు ఆ ఫుడ్ పాయిజన్ గల కారణాలను అయితే అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు వెలికి తీసేటువంటి ప్రయత్నం చేయలేదు. ఈ విషయంలో కూడా ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఫుడ్ పాయిజన్ కారకులైనటువంటి సిబ్బందిపై కూడా ఖచ్చితంగా వాళ్ళను విధుల నుంచి తొలగించడంతో పాటు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక ఖచ్చితమైన హామీ వస్తేనే తమైతే ఆ అమ్మాయి అంత్యక్రియలకైతే అనుమతిస్తామని అయితే కుటుంబ సభ్యులైతే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంత్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా.